ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. దేని బిడ్డారా, మరి ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా మీ కుటుంబంలో మరి నెమ్మది లేకుండా, శాంతి సమాధానం లేకుండా, కరువులో మరి ఇబ్బందులలో ఉన్నారేమో కదమ్మా. మరి దేవుడు అంటున్నాడు, నేను మీకు రెండింతలా ఆశీర్వాదం ఇస్తామంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం ఆశీర్వాదం రావడం లేదు. ఎట్లా ఉన్న కుటుంబం అట్లనే ఉంది, ఎక్కడ ఉన్న పరిస్థితులు అట్లనే ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ జకర్యా గ్రంథములో ప్రభు అంటున్నాడు, 9వ అధ్యాయం 12వ వచనము, జకర్యా 9:12లో, నేను రెండంతలుగా మీకు మేలు చేసేదను. రెండంతలు మేలు చేస్తాడంట, ఒక వంతు కూడా కాదు, రెండంతల ఆశీర్వాదం నీకు కావాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి, అంతే. కార్యం జరుగు వరకు నువ్వు ప్రార్థన చేయాల్సిందే. నువ్వు ప్రార్థనకు బ్రేక్ పెట్టకూడదు దేవుని బిడ్డ. ఆశీర్వాదం కావాలంటే ప్రార్థన చెయ్యి. సమయం లేదు అనుకుంటా నువ్వు ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే నువ్వు పొందవలసిన ఆశీర్వాదాలన్నీ నువ్వు పోగొట్టుకుంటావు. నాకు ప్రార్థన చేయడానికి సమయం లేదు, నాకు పనే సరిపోతుంది, నాకు డ్యూటీ సరిపోతుంది, నాకు ఎక్కడ వీలవుతుంది అనుకోవద్దు. ఇవన్నీ ఈ పనికి మాలిన మాటలన్నీ ప్రక్కన పడేసి నువ్వు సమయం కలగజేసుకో. దేవునితో మాట్లాడడానికి కలగజేసుకో. ఆయన ఊపిరి ఇవ్వకపోతే నువ్వు పనులు చేసుకునేవాడివా? డ్యూటీకి వెళ్ళేవాడివా? ఏ పనికైనా నువ్వు బయటికి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఊపిరి పోసిన దేవుని నువ్వు మర్చిపోవద్దు. ఆయన ఒక్కసారి ముక్కు మూసిందంటే అయిపోయింది నీ పని. కనుక ఊపిరి పోసిన దేవుణ్ణి, ఆయుష్ ఇచ్చిన దేవుణ్ణి నువ్వు మర్చిపోవద్దు దేవుని బిడ్డ. నువ్వు నిజంగా ఆశీర్వాదం కావాలంటే ప్రార్థనకు సమయాన్ని నువ్వు కలగజేసుకొని ప్రార్థన చెయ్యి. ప్రార్థన నిర్లక్ష్యం చేసినావంటే మాత్రం దేవుని చేతిలో ఉన్న ఆశీర్వాదాలు నువ్వు పోగొట్టుకుంటావు. నువ్వు దేవుని చేతిలో ఉన్న ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలంటే ప్రార్థన చెయ్యి. సమయం కలగజేసుకొని ప్రార్థన చెయ్యి. దేవుడికి మొరపెట్టు. ఆ యొక్క కార్యం జరిగే వరకు నువ్వు మొండి పట్టాలి, అంతే. పట్టుదల కలిగిన ప్రార్థన, కనిపెట్టి ప్రార్థన చెయ్యి. దేవుడు ఇచ్చే వరకు నువ్వు గోచాడు. తప్పకుండా ఆయన నీకు నీ అవసరతలన్నీ ఆయన తప్పకుండా తీరుస్తాడు. ఏదో ఒక రోజు 2 రోజులు ప్రార్థన చేసి 3వ రోజు ముసుగుదాన్ని పండుకోవడం కాదు. కార్యం జరిగే వరకు నువ్వు ప్రభు సన్నిధిలో నువ్వు గోజాడుతూనే ఉండు. తప్పకుండా దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవా నీకు స్తోత్రం. ఎంతమంది బిడ్డలు ప్రభా నాయన వారి కుటుంబాల్లో ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకోకుండా ఉన్నారు, వారందరినీ నీ పాద సన్నిధికి తీసుకొస్తున్నానయ్యా. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రార్థనకు సమయాన్ని కలుగజేసుకొని నీ సన్నిధిలో ప్రార్థన చేసుకొని నీ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలన్నీ పొందుకొనుటకు నీ బిడ్డలకు మీరు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. God bless you.